హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే అంతకుముందు మనం కటింగ్ చేసిన ఇలా రెండు రకాలైన క్లాత్లను తీసుకుని మనం డిజైనర్ కుర్తీని కటింగ్ చేసుకున్నాం కదా. ఈ కుర్తీని స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లోనే మనం బ్లౌజ్ పీస్లను తీసుకుని అదే పై బాడీ వచ్చేటట్టుగా మనం ఈ రకంగా కటింగ్ చేస్తాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏంటనేది చూద్దాం. సరేనండి, ఇప్పుడు ఇక్కడికి ఇది చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లోని మనకి పై వైపు మనకి ఉన్న ఈ క్లాత్కి ఫోల్డింగ్ వైపు ఒక కటింగ్ అనేది పెట్టండి. అదే రకంగా ఇటువైపు కూడా కింద బాడీ కటింగ్ మధ్యలో కూడా ఒక కట్ పెడితే ఇది సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది అనమాట. మనకు ఏంటంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అటు ఇటు ఎగుడు దిడు అయ్యే ప్రసక్తి ఉండదన్నమాట. సరేనండి, ఒకవేళ ఈ కుర్తీ కటింగ్ మీరు చూడలేనట్టయితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా తీసుకున్న తర్వాత చూసారు కట్ కనిపిస్తుంది కదా సెంటర్లోని, ఈ సెంటర్ కట్కి అదే రకంగా పై బాడీ సెంటర్ కట్కి రెండు కలిసేటట్టుగా ఇది చూసారు కదా, ఇది ఇలా పెట్టండి. స్టిచ్చింగ్ మాత్రం రాంగ్ సైడ్ వైపు ఉండేటట్టుగా చూసుకోండి. క్లాత్లన్నీ ఈ రకంగా అరేంజ్ అయిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టారు కదా, రైట్ సైడ్ రెండు ఇటువైపు ఉన్నాయి. ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత ఈ చివరికి ఇలా తీసుకొస్తే ఆటోమేటిక్గా మనం కటింగ్ చేసింది ఆ చివరికి వచ్చేస్తాయి. ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నా సరే ఆ చివర్లకే వెళ్ళిపోద్ది. సరేనండి, అంతేగాని ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాదు. ఇలాంటి పార్ట్స్ ఏమైనా జాయిన్ చేయాలనుకున్నప్పుడు సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా డబల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడైతే నేను టాప్ స్టిచ్ ఏమి వేయట్లేదండి. టాప్ స్టిచ్ వేస్తే మళ్ళీ అతుకులు వేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేను టాప్ స్టిచ్ ఇక్కడ వేయలేదు. తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ తీసుకుని మార్కింగ్లు ఉన్న వైపు ఇలాగ ఒక 1/2 ఇంచ్ అంటే ఒక 1/4 ఇంచ్ ఫస్ట్, తర్వాత ఇంకొక 1/4 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా అంచుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇదే రకంగా బ్యాక్ పార్ట్ కింద అంచును కూడా స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా నెమ్మదిగా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా అంచుని అంటే రెండో పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు కట్టును చూసారా, షోల్డర్ దగ్గర కట్ పెట్టాం కదా, అదే రకంగా ఇటువైపు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ రకంగా సెంటర్లోకి ఇలాగ షోల్డర్ దగ్గర ఒక కట్ పెట్టండి. కట్ పెట్టిన తర్వాత ఇలా మనం ఏంటంటే మన ఒరిజినల్ పీస్కి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ ఉండేటట్టు చూసుకుని షోల్డర్ కట్స్ రెండు కలిసేటట్టుగా ఇలా ఒక పిన్ పెట్టండి. లైనింగ్ పైకి అదే రకంగా మనకి ఒరిజినల్ పీస్ అన్నది మనకి కింద ఉండేటట్టు చూసుకోండి. ఇలా అయితే కనుక లైనింగ్ అంచులు అనేవి మనకి బాగా కనిపిస్తాయి. లైనింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు బిగినర్స్ అయితే కనుక ఎవరైనా సరే మనకి కదలకుండా ఉండాలి అన్నప్పుడు డ్రెస్ మనకి పొడవుగా ఉంటుంది కాబట్టి అటు ఇటు అయ్యే ప్రసక్తి లేకుండా ఉండాలంటే ఇలా పిన్నులు పెట్టేసుకోండి. ఎక్కడికక్కడ మనకి కదలకుండా పిన్ పెట్టేసుకున్నారంటే నీట్గా ఉంటుంది. ఒకవేళ ఇలా మిషన్ టాప్ మీద మీకు ఇబ్బందిగా ఉంటే కనుక కింద ఫ్లోర్ మీద కానీ లేదనుకుంటే టేబుల్ మీద కూడా చక్కగా పరుచుకొని ఈ పిన్స్ అనేవి నీట్గా పెట్టేయండి. ఆ తర్వాతే మనం చుట్టూ కూడా లైనింగ్ జాయిన్ చేయడానికి స్టిచ్చింగ్ అనేది చేయాలి. సరేనండి, ఇలా మీకు ఎంతవరకు మనకి అవసరం అనుకుంటే అన్ని పిన్స్ అనేవి మనం పెట్టేసుకోవాలి. దాని తర్వాత చూడండి ఇటువైపు కూడా ఇలా పిన్ పెట్టండి. పిన్ అప్ చేసేటప్పుడు ఏంటంటే మధ్యలోనే ఎక్కడెక్కడ లూజ్ లేకుండా ఇలా లైనింగ్ని ఇలా లాగి ఆ తర్వాత చూసారు కదా ఇలా పిన్ పెట్టండి. జస్ట్ ఇలా అనాలి అంతే తప్ప మనం లైనింగ్ని ఎత్తి పట్టుకొని లాగకూడదు. సరేనండి, ఇలా చేత్తో ఇలా అంటే సాఫ్ట్గా వచ్చేస్తాయి. దాని తర్వాత ఈ రకంగా అంచుల్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. లైనింగ్ అంచు అంటే స్టిచ్ చేయండి సరిపోద్ది. ఇక్కడ నుంచి ఫస్ట్ షోల్డర్ నుంచి ఒకవైపు ఆమ్ రౌండ్ కింద వరకు కూడా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం. మనం లైనింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు డ్రెస్లకు ఎప్పుడూ కూడా సైడ్లనే జాయింట్ చేస్తాం, కానీ కిందనున్న అంచుని మనం ఇది చూసారు కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, ఇక్కడ కింద మనం ఇది జాయింట్ చేయకూడదు. సరేనండి, ఏ డ్రెస్కైనా సరే మనం లైనింగ్ వేసినప్పుడు ఆ కింద మనం జాయింట్ అనేది చేయం. ఇక్కడ ఆమ్ రౌండ్ మనకి ఫస్ట్ తేడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ ఆమ్ రౌండ్ స్టిచ్ చేసేసి ఆ తర్వాత ఈ సైడ్ ఉన్న ఇది కూడా ఈ జాయింట్లు కూడా ఇటువైపు కూడా ఈ అంచులు కూడా స్టిచ్చింగ్ చేసేయండి. చూసారు కదా, ఎంత ఈజీగా డ్రెస్ అన్నది మనకి లైనింగ్ అటాచ్ అయిపోద్ది. సరేనండి, ఇప్పుడు మనం పిన్నులు తీసేద్దాం. పిన్నులు తీసేసి లైనింగ్ కన్నా ఎక్కువగా ఉన్న ఇలా క్లాత్ని కటింగ్ చేసి తీసేయండి. దాని తర్వాత మనకి ఇది చూస్తారు కదా, ఇలా మొత్తం అంతా నేను క్లియర్గా కటింగ్ చేసేసి తీసేసాను. ఇలా చూసారా, ఇలా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇదే రకంగా లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్లో మనకి సింగిల్ పీసే వచ్చింది కాబట్టి అంటే మనకి ఏం అతుకులు లేవు కాబట్టి నీట్గా మీరు లైనింగ్ వేసేసుకోండి. సరేనండి, ఇలా చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలాగే పిన్అప్ చేసేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా లైనింగ్ జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. సరేనండి, అంతే తప్ప ఫస్ట్ మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేయకూడదు. అది ప్రతి దానికి కూడా మనకి సపోర్ట్ ఇవ్వదనమాట.
ఇప్పుడు కూడా ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు, ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ బి అని రాసాం కదా, ఇది బ్యాక్ పార్ట్లోనే మనం ఫస్ట్ కరెక్ట్గా షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత పావు తక్కువ 3 ఇంచులకి మెడ వెడల్పు అన్నది పెడుతున్నాం. స్టిచ్చింగ్ అయిన తర్వాత పావు ఇంచు స్టిచ్చింగ్లో పోయిన తర్వాత 3 ఇంచుల వెడల్పు అన్నది వస్తుంది అనమాట. పావు తక్కువ 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెడుతున్నాను. తర్వాత మనకి డీప్ తక్కువ కావాలా కొద్దిగా ఎక్కువ కావాలా అన్నది ఇక్కడే మనం చూసుకోవాలి. నేనైతే కనుక 3.5 ఇంచులు మాత్రమే పెడుతున్నానండి, ఎందుకంటే మనకి రెడీమేడ్ లుక్లోకి రావాలి కాబట్టి మనకి ఇలా ఏంటంటే 3.5 ఇంచులే పెడుతున్నాను. అదే 3.5 ఇంచులు ఇటువైపు కూడా ఇలా 3 ఇంచులు ఇటువైపు కూడా తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకున్నాను. కింద వెడల్పు 3 ఇంచులు అనమాట. సరేనండి, ఇప్పుడు ఇలా చక్కగా రౌండ్ అనేది ఇలా ఇచ్చేసుకోండి. మెడ వెడల్పు పావు తక్కువ 3, డీప్ వచ్చేసి 3, ఇటువైపు కింద వెడల్పు కూడా 3 ఇంచులకి తీసుకుని మనం స్క్వేర్ గీసేసి ఇలాగ మనకి రౌండ్ తీసేసుకున్నాం. ఇలా రౌండ్ని కటింగ్ చేసేసుకోండి. సరేనండి, ఇది మనకి బ్యాక్ పార్ట్ మనకి మెడ కటింగ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ రకంగా చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. ఎక్కడ కూడా పేపర్ క్యాన్వాస్ కానీ ఏమీ కూడా యూజ్ లేకుండా నీట్గా మనం ఈజీగా ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేసేటట్టుగా నేను చూపిస్తాను. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లోని ఇలాగ ఫోల్డింగ్ చేసి ఆర్మ్ రౌండ్ వైపు కట్ట సమానంగా వచ్చేటట్టుగా ఇలాగ ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇటువైపు కూడా మీరు బ్యాక్ సైడ్ మెడ వెడల్పు ఎంత అయితే పెట్టామో ఫ్రంట్ వైపు కూడా అంతే పెట్టాలి కదా. పావు తక్కువ 3 ఇంచీలే ఇక్కడ కూడా మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ పావు తక్కువ 3 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత డీప్ ఎంత పెట్టాలన్నది చూసుకోండి. కనీసం 6.5 ఇంచీలైనా సరే డీప్ మీరు పెట్టుకోవచ్చు. ఈ 6.5 ఓవర్ డీప్ కావాలనుకుంటే 7 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే 6 నుంచి 7 లోపల మీ ఇష్టం. సరేనండి, నేనైతే 6.5 ఇంచులకి నేను మార్కింగ్ అన్నది పెడుతున్నాను. అటు బాగా పైకి కాకుండా మరి కిందకి వచ్చేయకుండా. 6.5 అనేటప్పటికి మరి కిందకేమి రాదండి, మీడియంగానే ఉంటుంది. సరేనండి, కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచుల దగ్గరికి నేను ఇలాగ మార్కింగ్ చేశాను. తర్వాత ఇలా పై మార్కింగ్కి కింద మార్కింగ్కి ఇలాగ కలిపేయండి. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి కుర్తీ మోడల్లో ఉండాలి అనుకుంటే కనుక, సింపుల్ అండ్ షోగా ఉండాలనుకుంటే కనుక నీట్గా రౌండ్ నెక్కే బాగుంటుంది. సరేనండి, ఇలా నేను రౌండ్ నెక్ డ్రా చేసేసి కటింగ్ చేసేసాను. సరేనండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు కటింగ్ కూడా నెక్ కటింగ్ అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో షేప్ అన్నది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా మన క్లాత్ అనేది తీసుకోండి. ఇలా క్లాత్ తీసుకొని అంటే మనకి నెక్ కటింగ్ చేసినప్పుడు వచ్చిన క్లాత్లు ఉన్నాయి కదా, ఈ పైన మనం జాయింట్ చేసిన లైనింగ్ జాయింట్ చేసింది ఉంది కదా, అది కటింగ్ చేస్తే లైనింగ్ ఒరిజినల్ పీసు సపరేట్ అయిపోద్ది. ఈ క్లాత్ను కూడా మనం యూస్ చేసుకుందాం. ఇలా 1 ఇంచు వెడల్పుని ఇలా లైనింగ్ని మనం మెడ ముక్కల కింద కటింగ్ చేసుకోవాలి. బ్లౌజులకి ఏ రకంగా అయితే కటింగ్ చేస్తారో అలా అంటే మరీ 1 ఇంచు ఇలా చూసారు కదా, ఇలా 1.5 ఇంచు వరకు ఉంటే బాగుంటుంది. సరేనండి, లేదు అనుకుంటే 1.5 ఇంచు ఉన్నా సరే సరిపోద్ది, అంతకన్నా ఎక్కువ వెడల్పు పెట్టొద్దు. తర్వాత ఇక్కడ మనకి లైనింగ్ డ్రెస్ లైనింగ్ కటింగ్ చేయగా మిగిలింది కదా, ఒకవేళ మనకి మెడ లెంత్ అంతా సరిపోదు ఆ ముక్కలు అనుకుంటే ఇక్కడ నుంచి కూడా ఇలా మీరు తీసుకోవచ్చు. సరేనండి, ఈ రకంగా మనం మెడ ముక్కల్ని క్రాస్గానే కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనకి మెడ ముక్కల్ని మామూలుగా మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మెడ ముక్కలు ఎలా అయితే జాయింట్ చేస్తారో అలాగే ఇవి కూడా జాయింట్ చేసేయాలి. ఇలా స్క్వేర్గా పెట్టాలి. పై కార్నర్ నుంచి కింద కార్నర్కి ఇలా మనం కలిపేసుకోవాలి. సరేనండి, ఇక్కడ నుంచి ఈ రకంగా కలిపేసుకోవాలి. దాని తర్వాత పైన ఉన్న క్లాత్ని కుట్టుకి కొద్దిగా మార్జిన్ వదిలి మిగతాది కటింగ్ చేసేయాలి. ఇదే రకంగా అన్ని ముక్కల్ని జాయింట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా మెడ ముక్క జాయింట్ అయిన తర్వాత మనం మెడ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. చూసారు కదా, ఇలా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఈ కార్నర్కి ఇలాగ స్టిచ్చింగ్ చేయండి. అలాగే ప్రతి రైట్ సైడ్ వైపు కూడా వేరే పీస్ పెట్టి ఇలా కటింగ్ స్టిచ్చింగ్ చేసి తర్వాత కట్ చేస్తే సరిపోద్ది. సరేనండి, ఇదే రకంగా మొత్తం అన్నీ కూడా జాయింట్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కటింగ్ చేయడం వల్ల లైనింగ్ ఒరిజినల్ పీస్ కొద్దిగా సపరేట్ అయిపోయినాయి కాబట్టి పైనుంచి ఒక స్టిచ్ చేసాము అంటే కనుక 2 పొరలు జాయింట్ అయిపోతాయి. సరేనండి, మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఒక కుట్టు వేసేసిన తర్వాత ఈ మెడ ముక్కల్ని తీసుకోండి. ఈ మెడ ముక్కల్ని ఇలా తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి చూసారు కదా, మామూలుగా మెడ అంచుల్ని అంటే మామూలుగా మెడ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో అదే రకంగా రైట్ సైడ్ వైపు ఈ మెడ ముక్కలను పెట్టి పాదం ఖర్చు వెడల్పుని ఈ స్టిచ్చింగ్ అన్నది ఉండాలి. ఈ రకంగా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసేయండి.
ఇలా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ మార్జిన్ అన్నది ఒకే రకంగా వచ్చేటట్టు చూస్తే 1/2 ఇంచ్ మార్జిన్ అన్నది మీకు వస్తుంది. సరేనండి, ఈ రకంగా స్టిచ్ అయిన తర్వాత మిగిలిన మెడ ముక్కని కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఈ మెడ దగ్గర ఖర్చు ఉంది చూసారు, ఈ 1/2 ఇంచ్ అన్నది ఈ ఖర్చుని కరెక్ట్గా రౌండ్ల దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది కంపల్సరీగా పెట్టండి. ఈ కట్స్ మీరు కొద్దిగా ఎక్కువగానే పెట్టండి. ఇది ఎంత తక్కువ పెడితే అంత తక్కువ ఫినిషింగ్ అనేది మీకు అంటే లోపల వైపుకి మడిచేటప్పుడు అందంగా మనకి రౌండ్ అనేది తిరగదన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనకి కట్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపుకి తిప్పండి. తిప్పిన తర్వాత ఈ అంచుని ఈ ఖర్చుల మీదకి ఇలాగా ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఈ ఖర్చులను కూడా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే మెడముక్క అంతా కూడా మనకి లోపల వైపుకి అందంగా మనకి ఫినిషింగ్ అయిపోద్ది అనమాట. ఎక్కడ కూడా అంచులు కనిపించకుండా నీట్గా మనకి ఫినిషింగ్ అయిపోద్ది. చూస్తున్నారు కదండి, ఒకే లెవెల్లోకి వస్తుంది. నీట్గా అటువైపు అంచు నుంచి స్టిచ్చింగ్ చేసేయండి. లేదు మనకి ఈ స్టిచ్చింగ్ నాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక బయట వైపు కనిపిస్తుంది అని అనుకుంటే కనుక హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే డ్రెస్లకి స్టిచ్చింగ్ చేసినా సరే పర్వాలేదండి. మనకి రెడీమేడ్ లుక్లోకి వచ్చేటట్టుగా మనం ఈ కుర్తీని కటింగ్ చేస్తాం కాబట్టి ఈ రకంగా కూడా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు. నేను అందుకని మిషన్తోనే స్టిచ్ చేసేస్తున్నాను. సరేనండి, హెమ్మింగ్ చేసి ఎంత పెద్ద పనులు పెట్టుకోవద్దు, నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా చూసారు కదా, ఫోల్డింగ్ అన్నది మాత్రం పర్ఫెక్ట్గా ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకుంటే రాంగ్ సైడ్ వైపు కూడా మనకి అందంగా ఉంటుంది, రైట్ సైడ్ వైపు పడే కుట్టు కూడా మనకి ఫినిషింగ్గా కనిపిస్తుంది. సరేనండి, ఈ రకంగా మనం మెడ చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. చూసారు కదా, మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది అయిపోయింది. ఐరన్ చేస్తే ఇంకా చక్కగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సరేనండి, ఈ రకంగా మనకి బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇదే రకంగా ఫస్ట్ మెడ అంచుల్ని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుని జాయింట్ చేసేయండి. ఎందుకంటే మనం కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ ఒరిజినల్ పీస్ సపరేట్ అయిపోయింది కదా. దాని తర్వాత ఇలాగ మెడ ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో సేమ్ అదే రకంగా మనం ఫ్రంట్ వైపు నెక్ కూడా స్టిచ్చింగ్ చేస్తాం అనమాట. ఇలాంటి నెక్లు అయితే కనుక మనకి బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారండి. పేపర్ క్యాన్వాస్తో కట్ట ఎటువంటి అంటే అవసరం లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే నార్మల్ కుర్తీ, కాటన్ కుర్తీలు కానీ నార్మల్గా మనకి పంజాబీ డ్రెస్ టాపులకి అయితే కనుక కంపల్సరీగా మనం పేపర్ క్యాన్వాస్ అనేది యూస్ చేయాలి. ఇది రౌండ్ నెక్ కాబట్టి నీట్గా ఇలాగ మెడ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాం. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా కట్స్ అనేవి కంపల్సరీగా పెట్టండి. కట్స్ మాత్రం స్కిప్ చేయొద్దు. సరేనండి, ఈ కట్స్ని పర్ఫెక్ట్గా కుట్టు కట్ అవ్వకుండా నీట్గా స్టిచ్ వరకు వెళ్ళేటట్టు చూడండి ఈ కట్స్. సరేనండి, దాని తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపు తిప్పేసుకుని ఈ అంచుని ఇలా లోపల వైపుకి ఇలాగా మనకి ఖర్చుల వరకు పెట్టి ఆ తర్వాత మిగతా అంచు అంతా కూడా ఇలాగ ఫోల్డ్ ఇలా చేసేసుకోవాలి. ఈ రకంగా మెడం మొత్తం స్టిచ్చింగ్ చేసేయండి. మొత్తం స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకి ఫ్రంట్ వైపు నెక్ కూడా మనకి రెడీ అయిపోద్ది అనమాట. ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకుంటూ ఈ ఫోల్డింగ్ అన్నది ఒకే మార్జిన్ ఉండేటట్టుగా చూసుకున్నారు అంటే కనుక రైట్ సైడ్ వైపు టాప్ స్టిచ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఇది బెనారస్ క్లాత్ టైప్లో ఉంది కాబట్టి నీట్గా మనకి ఈ టాప్ స్టిచ్ కూడా అసలు కనిపించదు. సరేనండి, బ్యాక్ పార్ట్లో ఏమైనా పైనుంచి ఒక టాప్ స్టిచ్ కనిపిస్తేమో కానీ ఫ్రంట్ వైపు అయితే అస్సలు కనిపించదు. ఇలా మనం మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది చూసారు కదా, ఇలా నీట్గా మెడ అన్నది అయిపోయింది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అటు ఇటు కూడా షోల్డర్ దగ్గర కటింగ్ చేసి మెడ ముక్కల్ని తీసేయండి. చూసారు కదండి, ఫ్రంట్ వైపు కూడా మనకి రెడీ అయిపోయింది. ఇలా ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మనం మెడ అన్నది స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ దగ్గరకు ఇక్కడికి చూడండి. ఫస్ట్ హ్యాండ్ కన్నా ముందు మనకి క్లాత్ అనేది తక్కువ ఉంది. ఫ్రంట్ పార్ట్ మొత్తం లెంత్ ఎంత ఉందన్నది మళ్ళీ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ నాకు 46 ఇంచీలు ఉంది. మనకి కావాల్సింది లెంత్ అనేది 45 ఇంచీలు. సరేనండి, ఇక్కడ 46 ఇంచీలు అన్నది ఉంది. మనకి ఖర్చులకు కూడా 1 ఇంచు పోద్ది కదా. తర్వాత బ్యాక్ పార్ట్ షోల్డర్ని పర్ఫెక్ట్గా ఇలా పెడితే కనుక బ్యాక్ పార్ట్లో లెంత్ అనేది మనకు తక్కువ ఉంది కదా, ఇంతవరకు ఉంది. అంటే కనీసం నాకు ఒక ఇలా చూసుకుంటే కనుక ఎన్ని ఇంచీలు అన్నది మనకి చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా చూస్తారు కదండి, మళ్ళీ బ్యాక్ పార్ట్లో మనకి ఏదైతే ఒరిజినల్ పీసో మనకి అదే మనకి కొద్దిగా పీస్ మిగిలింది కదా, ఆ ముక్కని మనం ఇలా ఇటువైపు ఇది చూస్తారు కదా సన్నంగా ఉన్నవి ఇటువైపు ఇలా కటింగ్ చేసేసి చక్కగా స్క్వేర్గా ఉన్న పీస్ని మాత్రమే ఇలా తీసుకుని ఇక్కడ మనం ఇలాగ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఒకవేళ ఒరిజినల్ పీస్ మీకు మిగలలేదు అని అన్నప్పుడు ఎలాగా మనం కింద మనం వేరే క్లాత్ను కూడా మనం డిజైన్కి వేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా అదే వేసేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే కనుక ఇది బాగుంటుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఈ రకంగా చూసుకుంటే కనుక కనీసం ఒక 5.5 ఇంచీలన్నా వచ్చిందనమాట. మనకి కావాల్సినంత ఈ 5 చూసారు కదండి, ఇది మనకి ఒకటి అంటే మనకి కావాల్సిన దానికన్నా 1.5-2 ఇంచులు ఎక్కువగా ఉండేటట్టు తీసుకోండి. ఇక్కడ మనకి హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదా, హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఈ
మాత్రం వెడల్పు అన్నది మిగిలింది. ఇది చూస్తే కనుక కనీసం ఒక 7 ఇంచుల వరకు ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇలాగ మనకి సరిపోద్ది అనమాట. చక్కగా ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసారనుకోండి, కనీసం ఒకవైపు కన్నా సరే ఈ పీస్ అన్నది మనకి సరిపోద్ది. కొద్దిగా ఏమైనా మిగిలితే, ఏమైనా మన దగ్గర తక్కువగా క్లాత్ ఉంటే కనుక రెండో పార్ట్ కూడా మనకి పైన కింద నుంచి కూడా డిజైన్ వస్తుంది. కాబట్టి అతుకులు వేసుకోవచ్చు, లేదనుకుంటే మనకి ఇంకో బ్లౌజ్ పీస్ ఉంది కదా, మనం బాడీ కటింగ్ చేస్తాం కదా, దాంట్లోంచన్నా తీసుకోవచ్చు. సరేనండి, ఫస్ట్ అయితే మాత్రం ఒక 7 ఇంచులు వెడల్పుని ఇలా తీసుకున్నాను. ఎందుకంటే మనకి పొడవు ఇంకా మిగిలిపోయింది అనుకోండి, కటింగ్ చేసి తీసేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఏదైతే జాయిన్ చేయాలో ఆ పీస్ పెట్టాం, తర్వాత ఒరిజినల్ పీస్ పెట్టాం బ్యాక్ పార్ట్ది, తర్వాత ఈ పైనుంచి ఈ బ్లౌజ్ పీస్ని పెట్టాం. అంటే 3 కూడా సమానంగా పెట్టాము. అంటే బ్యాక్ పార్ట్ కింద రైట్ సైడ్ వైపు ఇవన్నీ కూడా అరేంజ్ చేసాం. కుట్ట అనేది రాంగ్ సైడ్ వైపుకి వెళ్ళిపోద్ది. సరేనండి, ఈ రకంగా 3 పీసులని కూడా ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని కింద అంచుని స్టిచ్చింగ్ చేసేస్తాం. సరేనండి, ఇప్పుడు ఏమవుతుందంటే కింద వైపు ఏమో ఒరిజినల్ పీస్ వస్తుంది, పై వైపు ఏమో ఈ బ్లౌజ్ పీస్ అన్నది మనకి అటాచ్ అయిపోద్ది. ఇలా అటాచ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఏదైతే సైడ్న ఎక్స్ట్రాగా ఉందో అది కటింగ్ చేసేయండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో అది కటింగ్ చేసేయండి. దాని తర్వాత చూడండి, కుట్టి ఇక్కడికి వచ్చింది కదా, ఇది చూడండి, ఇలా తీస్తే కనుక చక్కగా పైనుంచి మనకి ఈ బెనారస్ క్లాత్ వచ్చింది, కిందేమో ఒరిజినల్ పీస్ వచ్చింది. దాని తర్వాత ఇలాగ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసారు అంటే కనుక ఇంకెక్కడికి కూడా మనకి కదిలినట్టుగా అనిపించదు అనమాట. నీట్గా మనకి ఫినిషింగ్ అయిపోద్ది. చూసారు కదా, ఈ రకంగా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మనకి తీసుకుని ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకుని ఇలా చూసారు కదా, ఈ ఫ్రంట్ పార్ట్ మీద నేను ఇప్పుడు అతికించిన బ్యాక్ పార్ట్ అనేది పెట్టాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఒరిజినల్ లెంత్ కాబట్టి మిగిలిందంతా కూడా మనకి ఇప్పుడు అతికించిన ముక్కలు మనకి కొద్దిగా పొడవు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇలా లైన్ అంటే ఫ్రంట్ పార్ట్ అంచులకి లైన్ గీసేసి చక్కగా కటింగ్ అన్నది ఇలాగా చేసేసుకోండి. చూసారు కదా, ఇది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలాగ కటింగ్ చేసేయండి. ఈ రకంగా కటింగ్ చేసేసారనుకోండి, కరెక్ట్గా ఇప్పుడు ఏమైందంటే 2 లేయర్లు కూడా ఒకే రకమైన లెంత్లోకి మనకి వచ్చేసాయి. ఇది చూడండి, ఇది బ్యాక్ పార్టు, ఇదేమో ఫ్రంట్ పార్టు. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్టుకి పైన మనకి బ్లౌజ్ పీస్ ఎంత అయితే వెడల్పు పెట్టామో ఇక్కడ చూసారు, ఇటువైపు అటువైపు కూడా సేమ్ అదే రకంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మనం మార్కింగ్ పెట్టాలి. అంటే అది ఎంత వెడల్పు అయితే ఉందో సేమ్ అంతే వెడల్పు మన ఫ్రంట్ పార్ట్లో కూడా మనం డిజైన్ చేసుకుంటున్నాం. ఈ రకంగా ఈ పీస్ని వేసుకోవాలి. ఇది సగమే ఉంది కాబట్టి జాయింట్ వస్తుంది. అది ఫ్రంట్ పార్ట్లో కింద వైపు జాయింట్ అంటే కనుక అంత పెద్ద బాగోదు. ఒకవేళ మన దగ్గర క్లాత్ లేకపోతే చేసేదేమీ లేదండి, జాయింట్ వేసుకుంటాం. కానీ వేరే బ్లౌజ్ పీస్ రెండోది ఉంది కదా బాడీ కటింగ్ చేసింది, ఇది నేను ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఈ 2 మార్కింగ్లు ఇలా కలిపేసిన తర్వాత దాని తర్వాత ఏం చేయాలంటే చక్కగానే కింద వైపు చేసి ఒక 1/4 ఇంచ్కి ఇంకొక లైన్ డ్రా చేయండి. మనకి కావాల్సింది పై లైన్ వరకుని, కానీ కిందకు ఒక 1/4 ఇంచ్ అన్నది ఇంకొక లైన్ మీరు డ్రా చేస్తే కనుక స్టిచ్చింగ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇటువైపు కూడా ఈ 2 మార్కింగ్ని ఇలా కలిపేసుకోండి. నేను అటువైపు నుంచి ఇటు కూడా పెట్టాను కదా. దాని తర్వాత ఇలా మనం ఒక 1/4 ఇంచ్ అన్నది కిందకి లైన్ గీసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి కావలసినంత పొడవు ఏదైతే ఉందో ఇది చూసారు కదా, ఇలాగా ఇది చూడండి, ఈ రకంగా ఇలా మనకి ఫస్ట్ కటింగ్ చేసే కన్నా ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు చూసారు కదా, మనకైతే ఇంతైతే వెడల్పు అంత సరిపోతుంది. ఇలా సరిపోయిన వెడల్పుని చక్కగా ఇలా ముందు కటింగ్ చేసి తీసేస్తే మనకి మిగతా ఎక్స్ట్రాగా ఉన్నదంతా పక్కకు వెళ్ళిపోద్ది. సరేనండి, ఆ పీస్ని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఈ ముక్క అనేది మనకి కావాలి. ఇప్పుడు కావాలన్నప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ ఇక్కడ పైనుంచే స్టిచ్ చేసేస్తాం. ఎలా చేస్తామంటే కిందని గీసుకున్న లైన్కి ఈ ఫ్యాబ్రిక్ అంచు వచ్చేటట్టుగా ఇలా పెట్టారనుకోండి, పెట్టి కరెక్ట్గా ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేశారంటే పై లైన్ దగ్గరికి వస్తుంది. నేను స్టిచ్ చేసేసాను చూడండి. ఇలా చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా స్టిచ్ చేసి కింద వైపుకి ఇలా తీసేసారంటే కనుక నీట్గా మనకి పై వైపే మనకి స్టిచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి పైన టాప్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో మిగతాది క్లాత్ అంతా వేస్ట్గా ఉన్నదంతా కూడా ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసి తీసేసుకోవడమే. చూసారు చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చూసుకుందాం. హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ముక్కలు జాయింట్ వచ్చాయి కదా, 2 పీసులు నేను ఇలా జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ మనకి డ్రెస్సులది ఒకసారి చూద్దాం. ఇలా పెట్టి ఇలా చూస్తే కనుక ఇలా అడ్డుగా కూడా మనకి సరిపోతుంది క్లాత్. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసి ఇప్పుడు మనకి అతుకులు వచ్చిన ఇక్కడ కూడా ఉంది కదండి, ఇది రెండో పీస్కి అంటే ఒక హ్యాండ్కి ఒక ముక్క మాత్రమే కావాలి, రెండో హ్యాండ్కి ఇంకొకటి కావాలి. అదే రకంగా రెండో హ్యాండ్కి కూడా ఇలా మళ్ళీ మిగిలిన క్లాత్ను కూడా ఇలాగే మధ్యలోకి ఇలాగ పూర్తిగా జాయింట్ చేసేస్తే కనుక ఇది కూడా సరిపోద్ది. సరేనండి, పొడవు ఎంత ఉందో ఇలా చూసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఇలా అంచనాగా మనం కావాల్సినంత ముక్కలు అనేవి అతుకులు వేసుకున్నా సరే మనం అరేంజ్ చేసుకోవాలి. ఒకవైపు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుని
చూడండి. అదే రకంగా ఇప్పుడు ఒక పీస్ చూపిస్తాను ఎలా జాయింట్ చేయాలి ఏంటనేది. చూసారు కదండి, ఇది ఇలా పెట్టుకొని మనకి రాంగ్ సైడ్ వైపుకి మనకి కరెక్ట్గానే కుట్టొచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఈ ముక్కకున్న అతుకులు అదే రకంగా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్న అతుకులు రెండు ఒకే వైపుకి వచ్చేటట్టు చూస్తే కనుక రాంగ్ సైడ్ వైపే ఇవన్నీ కూడా వస్తాయి. పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఇలా పైనుంచి టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి డ్రెస్ కటింగ్ ఎప్పుడు చేసేటప్పుడు సైడ్ క్లాత్ అనేది మనకి లైనింగ్ మిగులుతుంది. ఆ లైనింగ్ క్లాత్ని తీసుకుని ఇలా ముక్కలు తక్కువైతే కనుక మీరు అరేంజ్ చేసుకోవచ్చు. మనం 2.5 మీటర్లు తీసుకున్నామంటే 2.5 మీటర్లోనే మనకి లాంగ్ హ్యాండ్స్తో పాటుగా మనం డ్రెస్ కటింగ్ అనేది చేసేసాం. సరేనండి, ఇప్పుడు ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా కింద లేయర్ హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆ లేయర్ పక్క నుంచే కటింగ్ చేసి తీసేసారు అంటే కనుక మనకి కావాల్సిన ముక్క అనేది పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. చూసారా, నీట్గా వచ్చేసింది. చూసారు కదండి, ఇప్పుడు సెంటర్లోనే ఒక కట్ పెట్టేసి ఉంచేసుకోండి. అదే రకంగా ఇటువైపు కూడా ఇది జాయింట్ ఇలా చేసేయండి. సరేనండి, ఇలా జాయింట్లు రెండు చేసేసిన తర్వాత ఒరిజినల్ పీస్ తీసుకోండి. ఒరిజినల్ పీస్కి మనకి ఇది రాంగ్ సైడ్ వైపు ఈ లైనింగ్ని రాంగ్ సైడ్ ఒరిజినల్ పీస్ వైపు ఉండేటట్టు ఇలా చూసుకోండి. ఇలా చూసుకుని అంటే మనకి కుట్లు అనేవి అతుకులు అనేవి లోపల వైపు వెళ్ళిపోవాలన్నమాట. అలా అరేంజ్ చేసుకుని తీసుకోండి. మనకి ఒరిజినల్ పీస్లోని మనకి జాయింట్లు అనేవి పడలేదు. మనం సపరేట్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కాబట్టి చక్కగా సరిపోయింది. సరేనండి, ఈ రకంగా మనం చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూస్తున్నారు కదా, లైనింగ్ అనేది ఈ రకంగా జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ బిగినర్స్ అయితే కనుక పిన్నులు పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకోండి. తర్వాత లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్ని ఇలాగా స్టిచ్చింగ్ కటింగ్ చేసి తీసేయండి. ఇలా మనకి హ్యాండ్ రెడీ అయిన తర్వాత కింద అంచు ఒక 6 ఇంచులాగా తర్వాత ఇంకొక 6 ఇంచులాగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు దీనికి కూడా మనం మ్యాచింగ్ చేయాలంటే కనుక మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో మిగిలిన క్లాత్ని చూసారు ఇలాగా 2.5 ఇంచులు వెడల్పు తీసుకున్నానండి. తీసుకుని కరెక్ట్గా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసి నేను ఐరన్ చేస్తాను. ఇప్పుడు మనం కొద్దిగా ఏంటంటే ఒక అలా పైపింగ్ అని కాదండి, మనకి లోడింగ్ టైప్లో ఏంటంటే కొద్దిగా వెడల్పుగానే మనం వేసుకుంటాం. ఓపెన్గా ఉన్న అంచులు కింద వైపు పెట్టి ఇలా మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మామూలుగానే ఫోల్డింగ్ చేసేంత క్లాత్ ఎగ్జాక్ట్గా మనకి ఆది డ్రెస్లో ఉన్నంత హ్యాండ్ కావాలంటే కనుక మనకి కరెక్ట్గా ఉంది, ఒక 6 ఇంచ్ తక్కువగానే ఉంది. ఇలా అనుకోండి, మనకి లెంత్ కూడా మనకి సరిపోద్ది, 6 ఇంచ్ కూడా తగ్గదు. అదే రకంగా ఈ డిజైన్ కూడా బాగుంటుంది, మ్యాచింగ్ చేసినట్టు ఉంటుంది. తర్వాత ఇలాగా చూసారు కదా, కుట్టిలా కుట్టాం కదా, ఇలా రైట్ సైడ్ వైపుకి ఇలా తిప్పేయండి. ఇలా తిప్పి పైనుంచి ఆల్రెడీ మనకి ఇది ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి చక్కగా అంచంటే ఒక కుట్టుకుంటే ఇలా వచ్చేసారనుకోండి, మళ్ళీ దారం తెగిందండి, మళ్ళీ కుడుతున్నాను చూడండి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే కనుక నీట్గా మీకు ఇక్కడ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ బార్డర్ మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ నుంచి వేసాం కాబట్టి అంతా మ్యాచింగ్గా ఉంటుంది. సరేనండి, ఇది చూసారా నీట్గా మనకి ఇలాగ వెడల్పు అన్నది వచ్చేసింది. తర్వాత అవసరం అనుకుంటే కనుక ఇలా కింద అంచును కూడా మీరు ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవచ్చు. లేదు అనుకుంటే వద్దు అనుకుంటే వేయాల్సిన అవసరం లేదు. ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి. రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలాగ రైట్ సైడ్ రెండు లోపల వైపు ఉండేటట్టుగా చూసుకుని కరెక్ట్గా హ్యాండ్కి సెంటర్లోని ఇలా కట్ చూసారు కదా, ఈ కట్ ఉంది కదా, ఈ కట్ దగ్గర మీకు కనిపించేటట్టుగా మార్కింగ్ పెడుతున్నాను. ఈ రెండు మార్కింగ్లు రెండు కట్స్ కూడా ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా పెట్టండి. ఇలా పెట్టి మనం సరి చేసుకున్న తర్వాత రెండు వైపుల అంచులు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అన్నది చూసుకోండి. ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కనుక ట్రిమ్ చేసేసుకోండి. సరేనండి, రెండు హ్యాండ్స్ ఒకే రకంగా ఉండాలి. ఇప్పుడు ఇలా మనం సెంటర్ పాయింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచీలు అటువైపు పెట్టండి, అటువైపు నుంచి 2 ఇంచీలు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కూడా 2 ఇంచీలు ఇలా పెట్టండి. దాని తర్వాత ఈ రెండు మార్కింగ్లకి సెంటర్లో 6.5 వచ్చింది కదా, అంటే సగం 3.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టి ఇక్కడ 1 ఇంచ్ అన్నది డౌన్ చేయండి. ఏ సైజులకైనా సరే ఇదే పద్ధతి అండి, 1 ఇంచ్ మాత్రమే డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రకంగా మనం లోత్ అనేది తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా లోత్ అనేది తీసేసుకోండి. ఇక్కడ నుంచి మనం కటింగ్ చేసేటప్పుడు చక్కగా ఇలాగ ఇక్కడ నుంచి కట్ చేసినప్పుడు ఇలా స్టార్ట్ చేయండి. నీట్గా ఈ లోత్ తీసుకుని మళ్ళీ అటువైపుకి ఇలా ఎండ్ అయిపోవాలి. సరేనండి, కటింగ్ చేసిన దగ్గర మీకు తెలియాలి ఇది ఫ్రంట్ వైపు అంటే కనుక ఇక్కడ ఒక చిన్న కట్ అనేది ఇలా పెట్టండి. మనకి ఇలా మీకు తెలియడం కోసం నేను ఇలాగ మార్కింగ్లో కూడా చేశాను. సరేనండి, దీని తర్వాత ఇది ఓపెన్ అయిపోయినాయి కదా, ఇలా ఒక కుట్ అనేది వేసేయండి, సరిపోద్ది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసేద్దాం. బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి షోల్డర్ కరెక్ట్గా ఇలా సరిపెట్టేట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా 1 ఇంచ్ మార్జిన్ అన్నది ఉండేటట్టు చూసుకుని మెడ అంచులు మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడా కూడా కదలనివ్వకండి, లేదంటే అటు ఇటు వచ్చినాయి అంటే కనుక మనకి మెడ అన్నది నీట్గా కనిపించదు. సరేనండి, ఒకవేళ అలా ఎగుడు దిగుడు అయిపోతే కనుక మళ్ళీ కుట్టు విప్పి మళ్ళీ వేయండి. షోల్డర్ అంచులు రెండు ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా
రెండు షోల్డర్ కూడా 6 ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసేయండి. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. సరేనండి, ఇలా డబుల్ స్టిచ్ వేసేసిన తర్వాత మనకి షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఈ షోల్డర్లు కూడా మనకి పైకి లెగుస్తూ ఉంటాయి కాబట్టి ఇలా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా చూసుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఈ ఖర్చు అనేది ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేటట్టు చూసుకుని ఇలాగా స్టిచ్ చేసేసుకోండి. ఫ్రంట్ వైపు ఎందుకు అంటే కనుక ఫ్రంట్ వైపు మనకి బెనారస్ క్లాత్ ఉంది కాబట్టి కుట్టు అనేది కనిపించదు, అందుకని. సరేనండి, ఈ రకంగా మనం ఫినిష్ చేసిన తర్వాత హ్యాండ్ని ఇలాగ షోల్డర్కి ఇలా సెంటర్లో పెట్టండి. మనకి ఈ ఫ్రంట్ మనం ఇప్పుడు కటింగ్ చేసిన లోత్ అనేది చూస్తున్నారు కదా, మార్కింగ్ ఇది ఫ్రంట్ వైపుకి వచ్చింది. ఫ్రంట్ పార్ట్ వైపుకి ఉందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇలా 2 అంచులు కలిపి ఇలాగ చక్కగా ఇలా కలుపుకుంటూ రండి. సెంటర్లో ఆల్రెడీ మనం లాక్ చేసేసాం. ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని చూసారా, మనకి చక్కగా హ్యాండ్ వెడల్పు అన్నది నీట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఒక పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జినే వదలండి. అంటే 1/4 ఇంచు కన్నా ఎక్కువ ఉండాలి, 1/2 ఇంచు కన్నా తక్కువ ఉండాలి. అలా అయితే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జినే వదిలి, ఇది చూసారు కదా, ఈ మాత్రం లైన్గా ఒకే రకమైన మార్జిన్ వదులుతూ స్టిచ్చింగ్ చేసేయండి. ఇక్కడ నుంచి ఇలా నీట్గా ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదండి, హ్యాండ్ వెడల్పు అన్నది పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది. నేను చెప్పిన విధంగా మీరు హ్యాండ్ కటింగ్ చేశారంటే కనుక బ్లౌజ్ అన్న డ్రెస్ అన్నా సరే మీకు చాలా చక్కగా కుదురుతుంది. సరేనండి, ఈ రకంగా మనం హ్యాండ్ జాయింట్ చేసి 2 డబల్ స్టిచ్ వేస్తాం కదా. ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గరికి వద్దాం. ఫిట్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకి ఫ్రంట్ వైపు మార్కింగ్ ఇటువైపు ఉంది కాబట్టి ఇది చూసారు కదా, హిప్ వరకు మనం స్టిచ్చింగ్ అనేది ఇక్కడ దాకా తీసుకురావాలి. ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ వరకు తీసుకురావాలంటే ఆల్రెడీ లైన్ అక్కడ వరకు ఈజీగా ఉంది కాబట్టి డ్రెస్ ఫిట్టింగ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అండి. ఇక ఎక్కడ మధ్యలో కుట్లు లేవు కాబట్టి నీట్గా వేసుకుంటూ వచ్చేయడమే. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా కుట్టు వరకు మనం హ్యాండ్ వెడల్పు అన్నది అంటే లూజ్ అన్నది చూసుకోవాలి. హ్యాండ్ లూజ్కి మార్కింగ్ పెట్టాం. తర్వాత చంక దగ్గరికి కూడా మనం మార్కింగ్ పెట్టాం. చంక దగ్గర ఆల్రెడీ 2 ఇంచులకి కట్టు పెట్టాం కదా, అది ఉంది, లైన్ కూడా ఉంది. చక్కగా ఇక్కడ నుంచి ఇలాగ హ్యాండ్కి మాత్రమే కలిపితే సరిపోయింది. హ్యాండ్ లూజ్ నుంచి ఇక్కడికి ఇలా కలిపితే సరిపోయింది. 2 ఇంచీలు, ఇవి 2 ఇంచీలు, ఇదేమో హిప్ దగ్గర 1 ఇంచు మాత్రమే మనకి ఈ ఫిట్టింగ్కి మనకి లూజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్. ఇలా మనం ఇదే లైన్ మీదకి స్టిచ్ చేసుకుని హిప్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేయాలి. స్టిచ్ని ఇక్కడ ఆపేసి మళ్ళీ సేమ్ రిటర్న్ 1 ఇంచు 1.5 ఇంచు వరకు ఇలా వచ్చి ఆ తర్వాత సైడ్ నుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా డబల్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. సరేనండి, చూడండి ఈ రకంగా నేను మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది. అంతే తప్ప స్లిట్స్ దగ్గర మాత్రం చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇటువైపు మనకి మార్కింగ్ లేదు. మరి మార్కింగ్ లేనప్పుడు ఇక్కడ మనకి నడుం దగ్గర ఒక కట్టు, అలాగే హిప్ దగ్గర ఒక కట్టు పెట్టాం కదా, మీకు కనిపించట్లేదని నేను ఒక మార్కింగ్ చేశాను. అదే రకంగా షోల్డర్ దగ్గర కూడా ఒక కట్ ఉంది. సరేనండి, ఇప్పుడు మనం ఈ కట్స్ దగ్గర నుంచి చూసారు కదా, ఇక్కడ 2 ఇంచీల ఖర్చులు అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచీల ఖర్చులు చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. అదే రకంగా నడుం దగ్గర 2 ఇంచీలు పెట్టండి. హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం 1 ఇంచు మాత్రమే మనం ఈ ఖర్చులు పెట్టాం కాబట్టి 1 ఇంచుకి ఇలా మార్కింగ్ పెట్టండి. చూసారా, ఈజీగా ఇలా కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆది డ్రెస్ నుంచి తీసుకోవాలనుకుంటే కనుక ఇలా ఆది డ్రెస్ నుంచి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా స్టిచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ 4 మార్కింగ్లు మనం కలిపేయాలి. ఇప్పుడు చంక కుట్టు దగ్గర నుంచి హ్యాండ్స్కి ఇలా స్కేల్ పెట్టండి. స్కేల్ పెట్టి ఇలా మనం కలిపేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి నడుం దగ్గరికి ఇలా కలుపుకుంటూ వచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి హిప్ మార్కింగ్కి ఇలా కలపండి. హిప్ ఇక్కడికి వచ్చేటప్పటికి కుట్టు ఎండ్ అయిపోద్ది కదా, పైకి మళ్ళీ రివర్స్లోని మళ్ళీ కుట్టు వచ్చి తర్వాత ఒక ఇంచన్న పైకి వచ్చి సేమ్ కుట్టు మీద తర్వాత ఒక పాదం ఖర్చు అన్నది సైడ్ అవుతుంది. డబుల్ స్టిచ్ తప్ప ఇంక 3 స్టిచ్లు 4 స్టిచ్లు క్లాత్ ఉంది కదా అని వేయడానికి కుదరదు. ఇప్పుడు చూడండి, ఈ రకంగా పట్టుకుని చక్కగా చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ఇలా పట్టుకుని ఫస్ట్ లైన్ ఎలా అయితే ఉందో చూస్తున్నారు కదా, లైన్ వరకు నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. నీట్గా ఇలా మనం ఎక్కడ కూడా ఏది కూడా మనం అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. చూడండి, నడుం కట్స్ అదే నడుం కట్టు 2 వైపులా కలుస్తాయి. అదే రకంగా హిప్ కట్స్ కూడా కలుపుతాయి. ఇలా నడుం దగ్గర వీ షేప్ ఉంది చూసారా, ఇలా మళ్ళీ కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే కనుక మనం కోనా తీయాల్సిన అవసరం లేదు. ఇలా కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. దాని తర్వాత హిప్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు లాక్ చేయాలి. వెనక్కి ముందుకి ఇక్కడే లాక్ చేసి సూదిని లోపల పెట్టి పాదాన్ని పైకి ఇలా ఎత్తండి. దాని తర్వాత క్లాత్ని మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ మనం కుట్టిన కుట్టు మీదకి రివర్స్లోని మళ్ళీ సేమ్ పైకి వచ్చేయాలి. ఇది వచ్చేటప్పుడు కనీసం 1 ఇంచ్ అన్నా సరే, కనీసం 1-1.5 ఇంచ్ అన్నా సేమ్ అదే కుట్టు మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుట్టుకి సైడ్ అవ్వాలి. సైడ్ అవి లోపల వైపుకి చూసారు కదా, ఎక్స్ట్రా ఖర్చు అన్నది మళ్ళీ ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదండి, అవతల లైన్ అన్నది ఈ లోపల వైపు పాదానికి టచ్ అవుతూ వస్తుంది. కరెక్ట్గా లెవెల్గా మనకి
రెండు కుట్లు అనేవి పడిపోతాయి. ఇప్పుడు రెండో వైపు స్టిచ్ చేసినప్పుడు కూడా సేమ్ అంతే. రెండో వైపు కూడా ఇలా మనం ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం ఇప్పుడు డ్రా చేసిన లైన్ మీదకే స్టిచ్ చేస్తున్నాం. ఇప్పుడు చూసారా చంక కుట్లు రెండు ఒక దాని మీద ఒక పెట్టాం, ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత ఈ రెండు క్లాత్ని ఒక అంచులు కలిపేటట్టు పెట్టాం, నడుం దగ్గర ఈ రౌండ్ తిప్పేసాం. దాని తర్వాత హిప్ దగ్గరకు వచ్చేటప్పటికి హిప్ మార్కింగ్ చూసారు ఇక్కడికి వచ్చింది. ఇలా ఇక్కడే ఎలాగ మనం వెనక్కి ముందుకి చేసేసి ఆ తర్వాత సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇక్కడ మళ్ళీ రివర్స్లోనే ఒక ఇంచు కుట్టి తర్వాత సైడ్ అవ్వాలి. సైడ్ అయ్యి డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. సరేనండి, డ్రెస్ చాలా సింపుల్ అండి. మనం ఫిట్టింగ్ చేయడం కట్టా ఏమీ పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఖర్చులు ఎంత అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరేనండి, దీని తర్వాత చూడండి స్లిట్స్ స్టిచ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఇలా లాక్ చేస్తాం కదా, చూడండి ఇక్కడికే మనం ఎండ్ చేసాం. ఈ 1 ఇంచ్ అన్నది మనకి కుట్టు ఇక్కడికి ఉంది. ఈ 1 ఇంచ్ వెడల్పు అన్నది మనకి లూజ్ అన్నది ఖర్చు ఉంది. ఇప్పుడు అరేంజ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ అరేంజ్ అన్నది ఇలా మనం స్టిచ్ చేస్తే కరెక్ట్గా మనకి స్లిట్స్ వచ్చేస్తాయి. ఇలా లోపల వైపు చూసారు కదా కుట్టు అనేది ఇంతవరకు ఉంది. మీకు తెలియడం కోసం నేను మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈజీగా ఉండాలి అంటే కనుక అంచులంట 1 ఇంచు వెడల్పుని ఇలా కింద వరకు కూడా మీరు ఇలాగ మార్కింగ్ చేసేయండి. ఇలా రఫ్గా మార్కింగ్ చేసేసుకున్నారంటే కరెక్ట్గా అరేంజ్ అన్నది ఇప్పుడు చూడండి ఇలా ఇక్కడ 1 ఇంచ్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. చాలా ఈజీ అనమాట, బిగినర్స్ కూడా స్టిచ్ చేయగలరు. ఈ అంచుని ఈ లైన్కి పెట్టండి, ఆ తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేయండి. చూసారా ఎంత ఈజీగా మనకి స్లిట్స్ రెడీ అవుతున్నాయో. మనం 1 ఇంచ్ మనం మార్జిన్ తీసుకున్నాం కాబట్టి ఆ మార్జిన్ అంతా కూడా మనకి ఈ కుట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మనకి ఈ అంచు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూస్తున్నారు కదా ఈ రకంగా ఇలా చక్కగా మనకి ఈ అంచుని గీత వరకు పెట్టాలి. ఆ తర్వాత ఈ గీత దగ్గర నుంచి ఇలాగ మనం ఈ లైన్ నుంచి ఫోల్డ్ చేసేయాలి. అప్పుడు అరేంజ్ మార్జిన్తో ఈజీగా మనకి స్లిట్స్ అనేవి స్టిచ్చింగ్ అవుతూ ఉంటాయి. సరేనండి, ఈ రకంగా చూసారు కదా నీట్గా మనకి స్టిచ్ అయిపోతుంది. ఇలా మనకి చూసారు ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఇలా మనకి ఇలా ఫోల్డ్ అయిన తర్వాత ఇప్పుడు మీకు మార్కింగ్ చేసాం కదా కుట్టు ఎంతవరకు అయితే ఉందో అన్నది ఇక్కడ వరకు మనకి కుట్టు ఉంది. పైకి కనీసం 1 ఇంచ్ అన్న పైకి తీసుకురండి. అంటే కుట్టు కన్నా పైకి సేమ్ అదే లైన్ మీద ఇలా తీసుకొచ్చి సూది ఇలా లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇలా మనకి యాంగిల్ అనేది ఇటువైపుకి మార్చుకోండి. ఇటువైపు ఆల్రెడీ మనకి ఒక లైన్ అన్నది ఉంది, లేకపోతే ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఈ లైన్ దగ్గరికి ఇలా కరెక్ట్గా అరేంజ్ అనేది ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా మనం పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఫోల్డింగ్ మీద మనకి అడ్డుగా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేయాలి. చేసిన తర్వాత సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఈ అంచు నుంచి మళ్ళీ కిందకి వచ్చేయాలి. ఇలా లైన్ వరకు ఫోల్డ్ చేయడం, మళ్ళీ లైన్ నుంచి మళ్ళీ ఇంకొక ఫోల్డ్, ఇలా 2 ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మళ్ళీ ఇది చూడండి ఇలా కిందకి ఇలా వచ్చేయండి. సరేనండి, ఇలా అయితే కనుక ఈజీగా 2 వైపుల స్లిట్స్ కూడా మీకు ఈజీగా స్టిచ్చింగ్ అన్నది అయిపోద్ది. ఇదే రకంగా రెండో వైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోని స్టిచ్చింగ్ చేసేసుకోండి. సరేనండి, ఇప్పుడు చూసారు కదా మనకి చక్కగాని ఈ లోపల అంచు కూడా మీరు స్టిచ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. నేనైతే స్టిచ్ చేయట్లేదు. సరేండి, ఒక అంచుని మాత్రమే స్టిచ్ చేశాను. లోపల అంచులు ఇటువైపు అంచు కూడా స్టిచ్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. చూసారా స్లిట్స్ అన్నది ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. ఇదే రకంగా రెండో వైపు కూడా అయిన తర్వాత నేను కింద అంచు ఉంది చూసారండి, కింద అంచుకి మనకి ఈ బెనారస్ క్లాత్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్స్కి వేసినట్టుగా సేమ్ అదే క్లాత్ 2.5 ఇంచీలు వెడల్పు, మధ్యలోకేమో నేను ఫోల్డ్ చేసి ఐరన్ చేసాము. ఓపెన్ అంచుల్ని ఇలాగ ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు 2 వైపులా కూడా కింద అంచుల్ని ఇలా స్టిచ్ చేసి అటొక ఇంచు ఇటొక ఇంచు వదిలేసాం కదా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ అరేంజ్ అన్నది లోపల వైపుకి ఇలాగా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి చూసారు కదా కుట్టు ఎంతవరకు అయితే కుట్టామో అంతవరకు పై వైపుకి తీసుకొచ్చేయండి. ఇలా పై వైపుకి తీసుకొచ్చిన తర్వాత ఇలా టాప్ వైపుకి మనకి ఇది కూడా ఒక బార్డర్ లాగా మనకి పైపింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి వేరియేషన్ అనేది ఏదో మనం సపరేట్గా ఒక క్లాత్ జాయింట్ చేసి డిజైన్ చేసామని కాకుండా చక్కగా డిజైనర్ కుర్తీలాగా మనకి లుక్ వస్తుంది. మ్యాచింగ్ అవుతూ ఉంటుంది అనమాట. పై క్లాత్ బార్డరు మళ్ళీ పై క్లాత్ నుంచి మనం పైపింగ్ వేసుకున్నాం. సరేనండి, ఈ రకంగా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. నీట్గా మనకి వచ్చేస్తుంది. ఐరన్ చేసుకుని ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫోల్డింగ్ దగ్గర నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ అతిగా ఉంటే కనుక కటింగ్ చేసి కరెక్ట్గా అరేంజ్ ఉంటే సరిపోద్ది. మళ్ళీ ఈ రకంగా ఫోల్డింగ్ లోపలికి ఎలివేటెడ్ ఇలా పెట్టి ఇక్కడ కూడా ఫినిషింగ్ చేసి లాక్ చేసేయండి. ఇక్కడ కూడా కిందంచు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఇంకా బాగుంటుంది అని అనిపిస్తే కనుక చూసారు కదండి, ఇది ఇలా కూడా బాగానే ఉంది. ఇక్కడ కూడా కావాలనుకుంటే మీరు ఇలాగ డబుల్ స్టిచ్ అన్నది ఇలాగ చేసేయచ్చు. సరేనండి, ఇలా కింద లైన్ కూడా
స్టిచ్ చేసేసుకోండి. ఇదే రకంగా మనం బ్యాక్ పార్ట్లో కూడా ఫ్రంట్ పార్ట్ అయింది కదా, బ్యాక్ పార్ట్ కూడా మనం ఇదే రకంగా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. 2 పార్ట్లు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ కట్స్ దగ్గరికి మీరు వేసుకునేటప్పటికి ఇప్పుడు ఎంత ఖర్చు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ నడుము దగ్గర ఫినిషింగ్ అన్నది రాదు, వేసుకున్నప్పుడు లాగి పెట్టినట్టు వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా కట్స్ అన్నవి ఖచ్చితంగా పెట్టాలి. డ్రెస్సులకి మనం అతిగా క్లాత్ ఉంది కదా అని ఎక్కువ ఖర్చు పెట్టినా సరే వేస్ట్ అండి. ఇలా చూసారు కదా, ఇలా కట్స్ పెట్టకపోతే కనుక మీరు వేసుకున్న తర్వాత డ్రెస్ ఫినిషింగ్గా కనిపించదు. మళ్ళీ మీరు ఏమైనా ఫిట్టింగ్లో తేడా చేసామని అనుకుంటారు. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఓవరాల్గా మనకి కుర్తీ రెడీ అయిన తర్వాత ఈ లుక్ వచ్చింది. చూస్తున్నారండి, మనం 2 రకాలైన తక్కువగా ఉన్న క్లాత్ను కూడా తీసుకుంటే కనుక ఇలా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా వచ్చిందండి, బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. ఇలా మీరు కూడా తక్కువ క్లాత్లు ఉంటే కనుక ఇలా అరేంజ్ చేసుకుని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.